హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లైవ్ అప్డేట్స్ అండి. బ్రేక్ఫాస్ట్ బాతా కానీ ముచ్చట్లు మాట్లాడుకుందాం. సో సీజన్ 8 విన్నర్ నేనే, విన్నర్ క్వాలిటీస్ నాయే అన్నట్టు సోనియా మాట్లాడుతుంది అనమాట. ఆ తర్వాత ఈ షోకి అసలు ఈ షో ఫార్మాట్కి అసలు నేను సెట్టే అవ్వను అని చెప్పి విష్ణుప్రియ అంటుంది. ఏంటి అసలు ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు? సో ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఫుడ్ లాక్డౌన్ గురించి డిస్కషన్స్ ఎలా అవుతున్నాయి మార్నింగ్ లేచినప్పటి నుంచి, ఇవన్నీ మాట్లాడుకుందామండి. దానికంటే ముందు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకు ముందే సేమ్ ఈ వీడియో చేశా, అంతా అయిపోయాక సౌండ్ రాల, టార్చర్. మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తున్నా. చాలా చాలా మంచి పాయింట్స్ అన్నీ చెప్పా, బట్ మళ్ళీ రిపీట్ చేయటమే ఇంకంతే. రైట్, ఇక్కడ సీతు, శేఖర్ భాష, విష్ణుప్రియ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. మాట్లాడుకుంటా శేఖర్ భాష వాళ్ళ పాప జోకు, అన్న మీ పాప జోక్ మాత్రం హైలైట్ అంటే పక్కన వాళ్ళు అడిగితే అన్న విత్ యువర్ పర్మిషన్ చెప్పొచ్చా అంటది. గో హెడ్ అన్నట్టు అంటాడు శేఖర్ భాష. శేఖర్ భాష వాళ్ళ పాపని నీ ఫేవరెట్ కలర్ ఏది అని అడిగితే పర్పుల్ అని చెప్పిందంట. పర్పుల్ అంటే పొరుపులు కదా. సో చూడు అసలు ఎంత క్యూట్గా చెప్పిందో. సో ఈ సెన్స్ ఆఫ్ హ్యూమరు, ఈ జీన్స్, ఈ బ్లడ్ మొత్తం దిగిపోయినాయి వాళ్ళ పాపకి, సూపర్ అన్న అన్నట్టు అనుకుంటారు. ఆ తర్వాత నైనిక వచ్చి చాయ్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది, అందరినీ పిలుస్తూ ఉంటుంది. పిలుస్తూ ఉంటే ఆదిత్య ఓంని పిలుస్తుంది. ఆదిత్య ఓంని 1-2 సార్లు ఆయన చాయ్ తాగడు అనుకుంటా, ఆయన బ్లాక్ కాఫీ తాగుతాడు అనుకుంటా. సో అని చెప్పి మిగిలిన వాళ్ళందరూ చాయ్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఈలోపు విష్ణుప్రియ వచ్చి సీతని పిలిచి, సీత నీ కప్పు ఇక్కడ కనపడటం లేదు, నేను నిఖిల్ కప్పు ఇస్తున్నాను, నిఖిల్ ఎలాగో తాగడు కదా అని. ఇదేదో కంటెంట్ క్రియేట్ చేయడానికి ఆయన తెలిసిన పర్సన్ ఆయన కాబట్టి కొంచెం ఆయనతో. ఇప్పుడు పాపం ఈ విష్ణుప్రియకి ఏంటంటే బాధపడేది, ఆమె ఏది చేసినా తప్పు అయిపోతుంది. ఇప్పుడు కంటెంట్ క్రియేట్ చేసేదానికి కామెడీ చేసినా, వేరే వాళ్ళతో ఏదన్నా గొడవలైనా, లేకపోతే తెలియకుండానే నెక్స్ట్ ఏం మాట్లాడిన ప్రతి మాటలో అర్థాలు తీయటం, ఏం ఆర్గ్యుమెంట్స్లో నుంచి పాయింట్స్ తీయటం, ఏమైనా పర్సనల్గా ఇది చేయటం, అన్ని పాయింట్లు ఏమిటి షో మీద ఆబ్వియస్గా ఆమెకు పోద్ది కదా. దానికి తోడు నాగార్జున గారు సప్రెస్ చేయటం, ఇదే మానుకోవాలి షోలో. ఇప్పుడు దీనివల్ల దెబ్బ అయిపోయేది. మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్కి అనుగుణంగా నీ జడ్జిమెంట్ ఉంటే ఓకే. ఇప్పుడు నువ్వు నెగిటివ్గా ఉండేవాళ్ళని లేపి పాజిటివ్గా ఉండేవాళ్ళని కొంచెం ఇది చేస్తే వాళ్ళు కరెక్టు మేము తప్పు అంటే మాలో ఏమన్నా లోపాలు ఉన్నాయా అని ఇంక అర్థం కాదు వాళ్ళకి. ఏం ఆడాలరా అన్న సెన్స్కి వస్తారు. ఆ నెగిటివ్గా ఆడేవాళ్ళు మేము చేస్తున్నా ఎలాగో కరెక్ట్గా అన్నాడు కదని చెప్పి వాళ్ళు ఇంకొంచెం ఇది చూపిస్తారు. దాంట్లో వచ్చిన ఆ కాన్ఫిడెన్స్లో నుంచి వచ్చిన డేరే ఈరోజు సోనియా పృథ్వీ కన్వర్జేషన్లో ఈరోజు మార్నింగ్ లైవ్ దాంట్లో జరిగిన ఇది. ఆ టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. ఎస్, ఆ తర్వాత వెళ్ళి ఇట్లానే ఈ జోక్స్ ఏదో వేస్తూ ఉంటే నా జోక్స్కి కొంతమంది నవ్వుతున్నారు అన్నట్టు నిఖిల్ని చూసి అంటది. నాకు సంబంధం లేదయ్యా అన్నట్టు మళ్ళీ సీత అంటది. సీత ఏంటంటే ఏదో ఒక టాపిక్ లేవనెత్తిద్ది, కొంచెం ఫన్నీగా ఉండేది. చివరికి వచ్చేసరికి నాకు సంబంధం లేదన్నట్టు ఉంటుంది. మళ్ళీ నాకు తెలియదు అయ్యో అదంతా విష్ణుప్రియదే సంబంధం అన్నట్టు ఫన్నీ నోట్లోనే. అయితే ఏమేసే జోక్స్ వాళ్ళకి నచ్చక ఏంది జోక్స్ అది ఇది అన్నట్టు అంటారు. దానికి విష్ణుప్రియ బాధపడుతుంది. ఏంట్రా నేను ఏం మాట్లాడినా తప్పేనా? ఇప్పుడు నేను ఏదైనా ఒక జోక్ వేస్తే ఇప్పుడు సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది ఎలా వస్తుంది? ఆ విషయం ఆమె బాధపడతా మళ్ళీ ఇటు వచ్చినప్పుడు మణికంఠతో షేర్ చేసుకుంటుంది. ఇప్పుడు సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది ఎప్పుడు వస్తుంది? ఒకటి నన్ను నేను తగ్గించుకోవాలి, లేకపోతే ఎదుటి వాళ్ళని తగ్గియాలి. ఈ రెండింటి విషయాల్లోనే కదా కామెడీ వచ్చేది. ప్రతి వాళ్ళు ఫీల్ అయితే ఇంక నేను అసలు ఇది చాలా లో ఫీల్ అవుతున్నాను నేను. ఇంక అన్ని లైటర్ వేన్లోనే అంటే నా వల్ల కాదు, నేను ఈ షో ఫార్మాట్ కరెక్ట్ కాదేమో అన్నట్టు ఏం ఫీల్ అవుతుంది పాపం. సో అలా ఏం లేదు, సిచ్యువేషన్ తగ్గట్టు సిచ్యువేషన్ చూసినట్టు ఎవరి మీద వేయాలి ఎవరి మీద కాదట్టు అట్లా చూసుకోవాలని మణికంఠ అంటే నేను ఆ టైప్ కాదు కదా అని, నేను అట్టు ఉండలేను, నాకు అనిపించింది చెప్తానని. పాపం మేము ఏమన్నా తప్పు అయిపోతుంది ఇంట్లో. దానికి తోడు నాగార్జున గారు ఫెయిల్ చేయటం అదే అంటది. దానితో నాగార్జున గారు ఫెయిల్ మార్క్స్ చేశారు, ఇంకేమంటుందో ఏమో. మనుషుల్ని సప్రెస్ చేసేటట్టు ఉంటుంది నాగార్జున గారి మాటలు ఒక్కోసారి. అంటే బిగ్ బాస్ స్క్రిప్టే అది చాలా రాంగ్ వేలో కంటెస్టెంట్స్ని తీసుకెళ్తే వాళ్ళ గేమ్ కూడా ఎఫెక్ట్ అయ్యిద్ది అనమాట. ఆ తర్వాత సోనియా వచ్చి పృథ్వీ ఈ కన్వర్జేషన్ జరుగుతుంటుంది. ఏంటంటే ప్రైజ్ మనీ ఏంటి, ప్రైజ్ మనీ తగ్గిస్తారంటే అది ఏం లేదురా, ప్రైజ్ మనీ తగ్గించాలంటే ఎలా అయినా తగ్గిస్తారు. సో గేమ్ని వీలైనంత వరకు ఎంటర్టైన్మెంట్గా ఆడాలి మనం. ఒక రూల్ బుక్లో ఈ రూల్ ఫాలో అవ్వలేదు కాబట్టి ప్రైజ్ మనీ తగ్గిస్తా అన్నా మనం ఏం చేయలేము అన్నట్టు సోనియా పృథ్వీతో చెప్పింది. ఆ తర్వాత ప్రేరణ, అభయ్ ఇక్కడ గేమ్ గురించి కన్వర్జేషను. సో నాకు అసలు ఏం గేమ్ అర్థం కావట్లేదు. ప్రేరణ అంటది,
సో, ఇప్పుడు మనకు పెట్టిన టాస్క్‌లో గెలిచిన వాళ్ళు ఫుడ్ షేర్ చేయకూడదు. ఇక్కడ అందరూ మేమిస్తాం, మేమిస్తామని వస్తున్నారేంది? అసలు ఇదే మాట అన్నట్టు. ఓకే. ఇప్పుడు అభయ్ కూడా షేర్ చేసే వాళ్ళలోనే ఉన్నాడు గదా! అంటే ఆహ్, అప్పుడు అభయ్ అంటాడు, ఫుడ్ కోసం ఫైట్ చేసే ఆప్షన్ కూడా వాళ్ళకివ్వలేదు అన్నట్టు. అసలు వాళ్ళకి ఇవ్వకపోయినా అసలు వాళ్ళకే ఇష్టం లేదు గదా! మణికంఠ అంటే ఇష్టమే. నిఖిల్‌కి ఇష్టం లేదు గదా! ఓడిపోయిన టీమ్ వాళ్ళే గదా! అయితే అభయ్ ఏమంటా అంటే, టాస్క్ అంటే అసలు ఈ పరంగా టాస్క్ అయితే మనం ఫుడ్‌ని కాపాడుకోవాలి. వాళ్ళు దొంగతనం చేయాలి. ఇక్కడ దొంగతనం చేయడానికి ఎవరు విల్లింగ్‌గా లేరు. కాపాడుకోవడానికి మనం కూడా విల్లింగ్‌గా లేము. ఇప్పుడు కాపాడే సిట్యుయేషన్ ఉంటే వీళ్ళే పెట్టాలనుకుంటున్నారు గదా! వాళ్ళకి. అయ్యో పాపంరా అని. వాళ్ళకి పెట్టకూడదు. వాళ్ళు మన మన ఫుడ్‌ని ఎక్కడ దొంగిలిస్తారనుకుంటే కాపాడుకోవాలి. ఆ కాపాడుకునే సిట్యుయేషనే రాదు. అందరూ ఏడుపులు, పెడబొబ్బులు వాళ్ళసల వాళ్ళకి ఒక ముద్ద పెడదామన్న ఆలోచనలోనే అందరూ ఉన్నారు గదా! ఇక్కడ యష్మి ప్రేరణ తప్పితే. సో, ఇంకా ఆ టాపిక్కే రావటం లేదు. వీళ్ళు గూడా అందుకే గదా భయపడింది. యాక్చువల్‌గా ఆ 'ఘీ' అనేది నైనికా టీమ్ వచ్చినప్పుడు యష్మి వాళ్ళు దొంగతనం చేయాలనుకుంటారు. సో, ఈళ్ళింత ఉత్తములుగా ఉన్నప్పుడు మళ్ళా మన మీదకేమొస్తదో ఏమో! ఆల్రెడీ ఒక టాస్క్‌లో ఇట్నే ఏదో బ్యాట్ చేయాలని చూసారు. రెండో టాస్క్‌లో గూడా ఇట్లా. నాకు తెలిసి 'నాగార్జున' గారు ఈ వీకెండు ఈ బ్యాచ్ మొత్తాన్ని వరుసబెట్టి కడిగేయాలి. అసలు గేమ్ అంటే ఏంటి? మీకసల ఫుడ్ లాక్‌డౌన్ రేషన్ కోసం జరిగిన ఫైట్ అది మీ గేమ్ ఏం అర్థమైంది? ప్రేరణ, యష్మి, నాకు ఈ గేమ్‌లో మీరాడినాట కరెక్టు. మిగిలినోళ్ళందరూ వేస్టు. మీకసలు గేమే అర్థం గాలేదు అని వాయిస్తే కొంచెం ఏదన్నా అర్థమయ్యిద్ది వాళ్ళకి. సో, ఇక్కడ అభయ్ ఏమన్నా అంటే అప్పటికి ప్రేరణ అంటది. ఫుడ్ షేర్ చేయకూడదనేదే గదా గేమ్ అంటే. లేదు, లేదు, లేదు. ఎలా ఉంటదిరా అట్లా? ఇప్పుడు వాటిలో గూడా మనం షేర్ చేయకూడదు. కొన్ని లూప్ హోల్స్ ఎతుక్కొని మనం వాళ్ళకి ఫుడ్ ఇచ్చే విధంగా ట్రై చేయాలి అంతే అన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత అయినా యష్మి వద్దు, వద్దు అంటుంది. ఇప్పుడు యష్మితో మాట్లాడాలి. యష్మి స్ట్రిక్ట్‌గా వద్దంటుంది. యష్మితో మాట్లాడాలి అన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత ఆ! విష్ణు మణికంఠ దగ్గరికొచ్చి శ్వేత, నిఖిల్ గురించి ఏమన్నా జోక్‌గా నేనేమన్నా జోక్‌గా అన్నా ఫీల్ అవుతున్నారు. అది ఆల్రెడీ కవర్ చేశాంగా. ఆ తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్. పృథ్వీ వచ్చి సోనియాతో. వాళ్ళిద్దరు కూర్చున్నప్పుడు సోనియా పృథ్వీని అడిగిద్ది. అరే! ఈ హౌస్‌లో ఫుల్ అంటే ఎవరిని ఫాలో అవ్వాలనుకుంటున్నావు? అంటే కొంతమందికి 20% తెలిసుండొచ్చు. కొంతమందికి 80, కొంతమందికి 70, కొంతమందికి 90. ఫుల్ తెలియకపోయినా ఒక 80, 90% యెస్. మనం ఈ కంటెస్టెంట్‌ని ఫాలో అవ్వచ్చు అన్న కంటెస్టెంట్ ఎవరు నీకు అన్నట్టు అడిగిద్ది. అంటే ఏంటి? విన్నర్ క్వాలిటీస్ ఉన్న కంటెస్టెంట్ ఎవరు అని. ఆయన ఏం చెప్తా అంటే విన్నర్ క్వాలిటీస్ ఏం చెప్పకుండా నాకు శేఖర్ భాష బాగా నచ్చుతాడు. చాలా చిల్‌గా ఉంటాడు. ప్లస్ ఇంటెలిజెంటు. ఆల్రెడీ ఆయన మన నామినేషన్‌లో కూడా చెప్పాడు. చాలా మంచి పవర్‌ఫుల్ మైండ్ అన్నట్టు. అయి చెప్తాడు. చెప్తే నాకు అలా కాదురా కొంచెం కొంచెం కాదు ఫుల్‌గా. అంటే శేఖర్ భాష విన్నర్ క్వాలిటీస్ అనేది ఆమెకు నచ్చటంలా. ఈమెకు ఎవరినన్నా నచ్చదు. సో, నాకలా కాదురా ఫుల్‌గా అసల. అంటే ఇంకా పార్ట్‌లుగా కాకుండా ఫుల్ ఆన్ వీళ్ళని ఫాలో అవ్వచ్చు మెజారిటీ అని అనిపించిన కంటెస్టెంట్ ఎవరంటే సరే నువ్వు చెప్పు నువ్వెవరనుకుంటే, నాకైతే నాకు నేనే కనిపిస్తున్నాను. సో, విన్నర్ క్వాలిటీస్ అన్నీ నాలోనే ఉన్నాయి. అంటే పృథ్వీ అంటాడప్పుడు. అట్లయితే నాకు కూడా నేనే అన్నట్టు అంటాడు. ఫన్నీ నోట్‌లోనే. దానికింకా చెప్తా. ఇక్కడ మిగిలినోళ్ళందరూ నాకు పెద్ద అనిపియలేదు. నాకే కరెక్ట్ అనిపిస్తుంది. నేనే విన్నరు. నాలో విన్నర్ క్వాలిటీస్ ఎక్కువున్నాయి అని అనిపించడానికి కారణం, ముందు అందరూ మెచ్యూరిటీ చూడండి ఇది కూడా 'బిగ్ బాస్' స్క్రిప్ట్ వల్లే. ఈ ఈ ఈ ఈ మొత్తానికి కారణం 'బిగ్ బాసే'. ఎందుకని ఆమెని లేపి వదిలారు ఫస్ట్ వీకు. ఆమెకసలు సజెషన్స్ ఇవ్వల. అట్‌లీస్ట్ ఆమెకి సజెషన్స్ ఇస్తే ఆమె చాలా బాగా తీసుకుంటది. గేమ్‌ని వేరే లెవెల్‌లో ఆడిద్ది. ఆమె గేమ్‌ని పాడు చేస్తుంది కూడా 'బిగ్ బాస్' వోళ్ళే. ఇలా చెప్పటం వల్ల మెజారిటీ ఆఫ్ ది ఒపీనియన్స్‌కి భాగంగా నేను బాగా ఆడుతున్నానేమో, నాకు సార్ కూడా నన్ను బాగా అన్నారు. నన్ను ఫెయిల్‌లో పెట్టలేదు. నా గురించి ఏ కామెంట్ వచ్చినా పాజిటివ్ కామెంటే ఉంది. ఎదుటోళ్ళ గురించి ఏ కామెంట్ వచ్చినా నెగెటివ్ కామెంటే ఉంది. విష్ణుప్రియకి నాకు జరిగిన గొడవలో కూడా నాకు సార్ జడ్జిమెంట్ నా వైపే మెజారిటీ ఉంది. విష్ణుప్రియ వైపు తక్కువ లేదు. దో న్యూట్రల్‌గా ఉన్నా ఆ మాటలు తెలుస్తాయి గదా! ఇవన్నీ అనుకోవటము, ఫెయిల్ కాకపోవటము, ప్లస్ ఫెయిల్‌లో లేకపోవటం, ప్లస్ ఫస్ట్ సేవ్ అవ్వటము వీటన్నిటి మీద వచ్చిన కాన్ఫిడెన్స్‌లో నుంచి వచ్చే మాటలు ఈ అమ్మాయికి. బట్ యాక్చువల్ రియాలిటీ వేరు. ఆ అమ్మాయి గురించి బయట ఏమనుకుంటున్నారు? సోషల్ మీడియా బజ్ ఏంటి? ఇవన్నీ. ఆ అమ్మాయి కంటెంట్ జనాల్లోకి ఎలా ఎళ్తుంది? అనేది కూడా మ్యాటరే గదా! అప్పుడు. శేఖర్ భాష గురించొస్తా. నాకంత క్యాలిక్యులేషన్ ఏమి లేవు శేఖర్ భాష మీద. ఆయనకి 48, 50 ఉంటాయిరా. అయినా ఆయనకి మనకి ఆయన మనకి కాంపిటీషన్ ఏంటి అంటాడు. ఈ డైలాగ్ అస్సలు నచ్చల. అట్టర్ నాన్‌సెన్స్ డైలాగ్ ఇది. అసలు ఏజ్‌కి దానికి సంబంధం ఏంది? ఆయన మాకు కాంపిటీషన్ అంటే, ఇప్పుడు శివాజీ గారు ఆ ఏజ్‌లో వచ్చి దుమ్ము దులపలేదా? టాప్ 3లో ఉండలేదా? ఆ! సో, ఇప్పుడు గేమంతా ఆయన మీదే కదా నడిచింది. శివాజీ గారి మీద. బాబా భాస్కర్ ఏజ్ ఎంత? 45 పైన. ఎటువంటి ఎంటర్‌టైనరు. అసలు ఏజ్‌కి దీనికి సంబంధం ఏంది? అయినా నాకు కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్ సబ్జెక్ట్ టు కరెక్షన్. నాకు ఒకసారి విష్ణుప్రియ
అన్న ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ ఏజ్ అంతా అని అడిగిద్ది. నేను లైవ్‌లో చూసేయబెట్టు. అంటే 40 40+ అంటాడు. సో, సోషల్ మీడియా బజ్ ప్రకారము ఆ అమ్మాయి బయో ప్రకారము ఇప్పుడు తినకు కూడా 37 ఎవరికి? సోనియాకి. 37కి 40 5 ఇయర్స్ గ్యాప్. ఆ 5, 6 ఇయర్స్ గ్యాప్‌ని ఏదో ఆయన ఒక జనరేషన్ లాగా, ఈమె ఒక జనరేషన్ లాగా మాట్లాడుతుంది. సో, ఆ ఏజ్ వాళ్ళతో మనకి పోటీ ఏంట్రా? మనకి కాంపిటీషన్ ఏంటి అంటే. అంటే ఏజ్‌కి, గేమ్‌కి కాంపిటీషన్ ఏంటి? ఇవన్నీ వీడియోస్ ఏసి షో ద వీడియోస్ ప్లీజ్ అంటే అప్పుడు అర్థమైద్ది ఆమె. ఆమె అసలు ఎవరెవరి మీద ఏం కామెంట్ చేసింది, ఎంత దారుణంగా మాట్లాడుతుంది జనాలతోటి అన్నట్టు. ఓకేనా? అంత అంత చాలా ఏకముక్కలాగా తీసేసింది శేఖర్ భాషని. తీసేస్తే నాకేమనిపించిందంటే పృథ్వీ అంటున్నాడుగా, పృథ్వీ తెలివైనోడైతే అదేంది ఏజ్‌ని బట్టి ఎలా ఉంటది? అట్లా లెక్కేసుకుంటే శేఖర్ భాషకి నీకు ఒకవేళ ఏజ్ గ్యాప్ ఉంటే, బట్ నువ్వు నేను కూడా సేమ్ ఏజ్ కాదు కదా! ఆ! అటువంటప్పుడు నీకు నాకు పోటీ ఏంది అని నేనెలా అనుకోవాలని అడిగితే అప్పుడేమొచ్చేదో. నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది అసలు ఇతను ఆ పాయింట్ అడిగితే బాగుండేదని. బట్ ఈ పాయింట్ ఆయన అడగలే. ఆయన ఆయన ఒక టైపు పృథ్వీ. ఆ! ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే గేమ్ చేంజ్ అవుద్ది అనుకుంటుంటారు. సో, ఇక్కడ నాకేమనిపించిందంటే నేను యష్మి గూడా ఇంకా ఎమోషనల్ కంటెంట్ ఇవి కాకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేవాళ్ళు వస్తే బాగుంటదన్నట్టు యష్మి గూడా అంటది. ఆ తర్వాత సోనియా ఏమంటదంటే నాకొక 1, 2 మంత్స్ అయినట్టుంది. ఇక్కడికొచ్చి ఇల్లు ఘోరంగా మిస్ అవుతున్నారా అని పాపం ఇంటిని గుర్తు చేసుకుంటది. పృథ్వీ ఏమంటా అంటే నేను మొబైల్ లేకుండా అస్సలు ఉండలేను. అసలు నాకు మొబైల్ నేను బ్రష్ చేసేటప్పుడు కూడా మొబైల్ వాడాల్సిందే. ఇక్కడ అసలు మొబైల్ లేకుండా ఎలా ఉన్నానా అని ఆశ్చర్యపోతున్నాను అన్నట్టు చెప్తది. అదే కన్వర్జేషన్‌లో సోనియా మనీ గురించి చెప్తా. ఇప్పుడు ఫస్ట్‌లో ఎమోషనల్ అయినా ఇప్పుడు మణికంఠ తను తను మార్చుకొని గేమ్‌లోకెళ్తున్నాడు. అది చేంజ్ అవ్వటం అంటే. ఫస్ట్‌లో నీ విషయంలో కూడా నాకు ఏందిరా ఇది లైటర్ వేలో ఉన్నాడు, పనులు చేయటం లేదు అనిపిచ్చేది. ఇప్పుడు బాగానే ఉంది గదా! అన్నట్టు చెప్తది. దాంట్లో భాగంగానే నేను ఎంత పని చేసినా నిఖిల్‌కి కనిపించదురా! అయి కొన్ని కొన్ని అంతే నేను అన్నీ కట్ చేస్తాను, అన్నీ చేస్తాను. అసలేందో ఇప్పుడు నిఖిల్‌ని అడిగితే పని చేయనట్టే ఉంటది. అంటే ఇతను కూడా నేను కిచెన్‌లో 2 రోజులు అసల పని చేసినా నిఖిల్‌కి కనపడలేదు అన్నట్టు అంటాడు. ఈళ్ళ పనిని గుర్తించడం లేదంట. వీళ్ళసలు చాలా శ్రమజీవులు, కష్టజీవులు అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఓకేనా? ఆ తర్వాత విష్ణుప్రియ మని అది చెప్పుకున్నాంగా. ఆ లైటర్ వేలో తీసుకోవాలి. ఇట్లా ఉంటే కష్టం అసలు ఈ షోకి నేను పనికిరానేమోనన్న విష్ణుప్రియ చెప్తది. నేనేం మాట్లాడినా సెన్స్ ఆఫ్ హ్యూమర్‌గా నన్నసలు అందరూ వేరేలాగా చూస్తున్నారు. నేనలా ఉండలేను. ఈ షోకి ఫార్మాట్‌కి నేను కరెక్ట్ కాదేమో అన్నట్టు. ఆ తర్వాత సోనియా. నేనెంత పని చేసినా కనపట్లేదనేది చెప్పుకున్నాం ఆల్రెడీ. ఆ తర్వాత శేఖర్ టు ఆదిత్య. ఈళ్ళది కొంచెం చూపిస్తాడు. ఏందంటే, సో, ఇప్పటి వరకు నాకు ఇది కావాలని ఎప్పుడు నేను అడగలేదు ఈ షోలో అని శేఖర్ ఆదిత్యతో చెప్తుంటాడు. సో, ఏమున్నా అడ్జస్ట్ అవుతానంటాడు. దట్స్ కరెక్ట్. శేఖర్ భాష ఎప్పుడు ఫుడ్ విషయంలో గాని ఎక్కడ కంప్లెయింటే లేదు బిగ్ బాస్ పరంగా. అయితే ఈ ఆదిత్య ఏమంటాడంటే, నిఖిల్‌కి, మణికి మీరేమన్నా ఇచ్చారా? అంటే ఏం లేదు వాళ్ళకి రాగి జావ ఇచ్చారు కదంటే, ఏమో నాకేం తెలుసు చాలా పాలిటిక్స్ అవుతున్నాయి గదా! నేను నిద్రపోయా గదా! అంటాడు. ఆయన కూడా నేను కూడా నిద్రపోయా గదా! అంటాడు. ఈ ఆదిత్యలో ఉన్న ఇదేందంటే, ఈయన పాయింట్సు వేరే వాళ్ళకి చెప్పి ఎస్పెషల్లీ తినికి చెప్పి ఎవరికి? శేఖర్ భాషకి చెప్పి, శేఖర్ భాష భుజాల మీదుగా ఇది కాల్చాలి. ఇతను కామ్‌గా ఉండాలి. సో, సిట్యుయేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అన్‌సీన్ కట్ ఉంటది. అది అది ఆ విషయాన్ని ఇక్కడ జోడిస్తాను. మళ్ళా లైవ్‌లో రాలేదు గదా! అని మాత్రం అడగకండి. నేనొకటి చెప్పేటప్పుడు నేను అన్‌సీన్ కట్సు, లైవు, ఎపిసోడ్స్ అన్నీ చూస్తుంటా కాబట్టి ఎక్కడ పాయింట్ వచ్చిందో దానికి రిలేటెడ్ పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తా. అన్‌సీన్ కట్స్‌లో ప్రేరణకి, ఆదిత్యకి మధ్య ప్రేరణకి, శేఖర్ భాషకి మధ్య ఒక కన్వర్జేషన్ ఉంటది. ఏంటంటే ఈ ఈ ఆదిత్య వచ్చి ఇతన్ని నామినేట్ చేస్తాడు గదా! అతను నామినేట్ చేసేదాని గురించి చెప్పి ప్రతిసారి నేనే ఒక సేఫ్ టార్గెట్‌గా నామినేట్ చేస్తా అంటే ప్రేరణ అంటది. కావాలని అందా? లేకపోతే గేమ్‌లో భాగంగా అందా? అదేంటి మీ ఇద్దరు ఇక్కడికొచ్చాకే కదా! అంత ఫ్రెండ్స్ ఏం కాదు కదా! కానప్పుడు మామూలుగా ఉన్న నీలో పాయింట్స్ కూడా ఆయనకి నచ్చనియి ఉంటాయి కదంటే దట్స్ ఫైన్. ఆయన నామినేట్ చేసుకోవచ్చు. నాకదేం లేదు. సేఫ్ టార్గెట్‌గా చేస్తాడు నన్ను. మోర్ ఓవర్ నాకొచ్చి మిగిలినోళ్ళ గురించి అందరి గురించి చెప్తాడంట. ఆయనది, ఈయనది, నిఖిలది, వాళ్ళది, ఈళ్ళిది, గేమ్ ఇది, పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇన్ని చెప్పిన అతను అక్కడ చెప్పాలిగా. అది శేఖర్ భాష అనేది. శేఖర్ భాష ఫీల్ అయ్యేది. సో, ఆయన అనుకున్న మాటల్ని నా నుంచి చెప్పియాలన్నట్టు ఆయన ఫీల్ అవుతాడు. ఇది తప్పు కదా! అన్నట్టు. అది చెప్తా. అది శేఖర్ భాష ఫీల్ అయింది ఇంకోటి మెయిన్ విషయం చెప్తాడు. ఏంటంటే ఆయన ఇప్పుడు నామినేట్ చేశాడు. అభయ్‌ని నామినేట్ చేశాడు. నన్ను నామినేట్ చేశాడు. అభయ్‌ని ఏమని నామినేట్ చేశాడు? "నువ్వు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి నిన్ను నామినేట్ చేస్తున్నా" అని చేశాడు. నన్నేం నామినేట్ చేశాడు? "నువ్వు చాలా లేజీ కంటెస్టెంట్‌వి. నువ్వు పని చేయట్లేదని" చేశావు. అంటే ఇద్దరు నామినేషన్ చేసినా ఒక మంచి గుడ్ రీజన్ ఏమో ఆయనకిచ్చి,
ఒక నెగెటివ్ రీజన్ నాకిచ్చాడు. నేనెలా తీసుకోవాలి? నేను ఇలా తీసుకుంటా పోతే ఆయనది. నేను పడుతున్నా కాబట్టి సేఫ్ టార్గెట్ అవుతున్నా ఆయనకి. ఇంకా ఆయన గురించి మాట్లాడకపోతే ఇదయిద్ది. నిజంగా అని చేస్తాడు. ఓహ్! నాకిప్పుడు అర్థమైందంటూ తనంటదనమాట. సో, ఈ రకంగా ఎళ్తుందనమాట. నాకు తెలిసి నాకు సారు ఈ వీకెండు ఖచ్చితంగా అసలు ఈ గేమ్ మీకు ఎంతమందికి అర్థమైంది? ఓకేనా? ఈ ఫుడ్ లాక్‌డౌన్ గేము, రేషన్ గురించి జరిగిన గేము, ఎందుకంత సేఫ్ ఆడారని ఒక్కొక్కరిని కడిగేస్తే నెక్స్ట్ టైమ్ అంటే అసలు ఈ గేమ్‌లో ఎవరెవరు బాగా అనుకుంటున్నారని చెప్పి ఇండివిడ్యువల్‌గా అడిగాక, ఆయన ఒపీనియన్ చెప్పే ప్రెస్‌లో యష్మి అండ్ ప్రేరణ మీ ఇద్దరు సూపర్‌గా ఆడారమ్మా! మణికంఠను కూడా ప్రైజ్ చేసే ఛాన్స్ ఉంది. మణికంఠ కూడా ఏమి ఓదార్పు యాత్రలు ఏం చేయలా. ఆయన గేమ్ కోసం, ఆయన సర్వైవల్ ఫ్యాక్టర్ కోసమే ఆడాడు. సో, ఇట్లా ప్రైజ్ చేసే అవకాశం ఉంది. అప్పుడు మాత్రమే గేమ్ ముందుకెళ్తది. లేకపోతే కష్టం. ఈ ఆదిత్య ఓం అనే అతని గేము ఎందుకు ముందుకు ఆదిత్య ఓము లాస్ట్ వీక్ ఎందుకు ఇంత డేగా ఉన్నాడంటే, ఆయన నామినేషన్‌లో లేడు. ఇప్పుడు ఆయన నామినేషన్‌లో ఉండేసరికి ఆయనకు ఒక భయం ఫ్యాక్టర్ పట్టుకుంది. దాని గురించి ఎక్కువ థింక్ చేస్తున్నాడు ఆయన. ఏందిరా నాయనా ఏమైద్దో అని. దాంట్లో నుంచి వస్తున్న మాటలనమాట. ఓకేనా? సో, ఇది దీన్నెలా మారుస్తారు? ఏంటి? సోనియాకి ఇన్‌పుట్స్ ఇస్తే నిజంగా ఆ అమ్మాయి గేమ్‌కే మంచిది. ఎందుకంటే ఆ అమ్మాయి మార్చుకొని వేరే యాంగిల్‌లో ఆడిద్ది. ఇట్లా టార్గెట్ కాకుండా నార్మల్‌గా. ఎందుకంటే ఆ అమ్మాయి స్వతహాగా తెలివితేటలున్న అమ్మాయి. ఆ అమ్మాయిని అలానే ఉంచారు. దానివల్ల నువ్వు ఆ అమ్మాయికి హెల్ప్ చేసినట్టు కాదు. విష్ణుప్రియ మిగిలినోళ్ళ గేమ్‌ని సప్రెస్ చేస్తున్నట్టు ఏంది మనం తప్పు ఆడుతున్నామా అని. సో, ఇవి మారాలి. ఇవి మారినప్పుడే 'బిగ్ బాస్' సీజన్ కొంచెం బాగుపడిద్ది. ఈ దిక్కుమాలిన స్ట్రాటజీస్‌తో మెజారిటీ ఆఫ్ ది పీపుల్‌కి నెగెటివ్‌గా ఉన్న వాళ్ళని విపరీతంగా పొగిడారనుకో, అది తీసుకోలేరండి. బీపీ పెరిగిపోద్ది కొంతమందికి. అది షో అయింది తెలుసు. అదంతా రియాలిటీ షో అయినా మళ్ళా వాళ్ళు బయటకొస్తారు. మళ్ళా అన్ని షోల్లో వాళ్ళు చేతుల మీద చేతులేసుకొని నవ్వుకుంటారు. అన్నీ జరుగుతాయి. కానీ ఆ పర్టిక్యులర్ పాయింట్‌లో మాత్రం ఇంత తప్పు చేస్తుంటే ఈ పొగడ్తలేంది? ఇంత కరెక్ట్ చేస్తుంటే ఈ తిట్లేంది? ఏందిరా బాలరాజు అన్నట్టు ఫీల్ అవుతారనమాట. ఓకేనా? సో, అది. నేను ఇంకొక పాయింట్ ఇంకొక సీత పాయింట్ ఒకటి నేను చూసింది మిస్ చేశాను అది చెప్తున్నాను. సీత చెప్తానమాట ఒకానొక పాయింట్‌లో నేను బేబక్క ఎలిమినేషన్ అయినందుకు గాదు నేను బాధపడింది. సో, ఇంత ఒత్తిడిలో ఇలా ఉంటే లాస్ట్ రోజు కూడా ఇటువంటివి పెట్టడం ఏందనే సెన్స్‌లో నేను ఫీల్ అయ్యాను అన్నట్టు చెప్దనమాట. సో, నేనేం బేబక్క కోసం కన్నీరు గార్చలేదన్నట్టు ఆమె జెప్పింది. అది మెయిన్ దాంట్లో ఏస్తే కొంచెం ఆమెకి ఇదయ్యేది పాయింటే అది. సో, అప్పుడు అందరూ ఇది గదా! ఎంత మంచిదానివక్క నువ్వు అది ఇది అన్నట్టు అక్కడ ఫీలింగొచ్చింది గదా! ఆమె గూడా అదే ఎక్స్‌పెక్ట్ జేసింది గదా! సో, ఈ రకంగా ఎళ్తుంది. ఇవి లైవ్ అప్డేట్స్. నెక్స్ట్ లైవ్ అప్డేట్స్‌తో మళ్ళా మీ ముందుకు వస్తానే ఉంటాను. వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ లైక్, మీ సబ్స్క్రిప్షనే నా ఛానల్ ముందుకు తీసుకెళ్ళగలదు. లైకే తారక మంత్రం. వీడియోస్ ఎందుకంటే నా విషయంలో జరుగుతుందేంటంటే కొంచెం సజెస్ట్ చేసే వీడియోస్‌లోకి ఎళ్ళటంలా. ప్రాబబ్లీ వేరే లెవెల్ కంటెంట్, వేరే లెవెల్ థంబ్‌నెయిల్ మ్యాటర్ పెట్టాలేమో. అది ఎంతమంది ఏ రకంగా సజెస్ట్ చేసినా పవర్‌ఫుల్‌గా పెట్టండి, వాళ్ళని తిడతా పెట్టండి, వీళ్ళని తిడతా పెట్టండి అని అది నా నైజం గాదు గాబట్టి అవైతే నేను చేయలేను. ఓకేనా? అవి నేను చేయలేను గాబట్టి వచ్చినన్నే వస్తాయి గానీ, ఈ రిక్వెస్ట్‌లు పదే పదే ఎందుకు చేస్తా అంటే, ఇది మర్చిపోయే వాళ్ళ కోసం. కొంతమందికి వీడియోస్ నచ్చుతాయి. పాపం వాళ్ళు లైక్ చేయరు. గుర్తు చేస్తే ఎందుకంటే నాకు చాలామంది అన్నారు, "అదేం తప్పు లేదండి. లైక్ చేయండి అని అడగండి. తప్పేం లేదని." దాని గురించే ఈ సోదంతా చెప్పటం. సో, అట్‌లీస్ట్ నా వీడియోస్ నచ్చినోళ్ళైనా లైక్ చేస్తే అట్‌లీస్ట్ నా వీడియోస్ కొంచెం ముందుకెళ్తాయి. తద్వారా కొంచెం రీచ్ ఉంటది అన్నదే నా ఉద్దేశ్యం అనమాట. దానితో ఏందో ఒక 2, 3 వీడియోస్‌కే ఇస్తాడు ఛాన్స్. మూడో వీడియో తర్వాత నువ్వేం పెట్టినా అసల అది అవ్వదు. సో, అది గూడా ఒక రీజన్ అనమాట. నాకేందంటే కుదిరినప్పుడు సో, ఈ వీడియో లెంత్ ఎంత, ఇంకోటెంత, ఈ అల్గారిథం ప్రకారం ఇది ముందుకెళ్తుందా, వెనక్కెళ్తుందా ఇయన్నీ ఏమి పెద్దగా ఆలోచనలోకి రావు నా మైండ్‌లోకి. నాకనిపించిందా వీడియో చేసేసాను, పక్కన పడేసాను. అంతే. అట్లా ఉంటది. బట్ అట్‌లీస్ట్ నచ్చేవాళ్ళు లైక్ చేస్తే మాత్రం వీడియో కొంచెం ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటది. సోదిగా చెప్పుంటే సారీ ఈ లాస్ట్ 1, 2 మినిట్స్. కొంచెం ఛానల్ గ్రో అవ్వాలంటే, ఛానల్‌లోకి వీడియోస్ సజెస్ట్ కావాలంటే ఆ లైక్ అనేది కంపల్సరీ కాబట్టి మళ్ళా గుర్తు చేయాల్సొచ్చింది. ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ ఇఫ్ ఐ మేక్ యూ బోర్. ఇఫ్ ఐ మేక్ యూ లైక్ అన్‌కంఫర్టబుల్ అట్లా ఏమన్నా అనిపించాను. ఓకే. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర. చూస్తానే ఉండండి. నెక్స్ట్ మళ్ళా లైవ్ అప్డేట్స్ వస్తున్నాయి. ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుంటదనేది మనకి లీక్డ్ అప్డేట్స్ నుంచి వస్తున్న ఒక ఇదనమాట. సో, ఇటువంటి చాలా విషయాలతో నెక్స్ట్ మన వీడియోస్ ఉంటాయి. మిస్ అవ్వకొద్దు. ఓకేనా? సేమ్ నేమ్‌తో ఉన్న మన ఇన్‌స్టాగ్రామ్‌లో సేమ్ స్కందపురి సురేంద్రతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌లో నేను వీడియో పెట్టగానే లింక్ అక్కడ పెడతాను. ఒకవేళ పొరపాటున మీకు ఆహ్
నోటిఫికేషన్స్ రాకపోయినా నా ఇన్‌స్టాని ఫాలో అయితే ఖచ్చితంగా నేను ఆ రోజు పెట్టిన వీడియోస్ మొత్తం ఉంటాయన్నమాట అక్కడ. జస్ట్ మీకు టైం ఉన్నప్పుడు ఇన్‌స్టాని ఫాలో అయ్యి జస్ట్ నేను ఏ వీడియోస్ పెట్టినా గాని తెలుస్తదనమాట. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేందర్.